మైరా మీడియా నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇక కూటమి సర్కార్ కొలువంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అభాండాలు విమర్శలు ఇవన్నీ చేసే కార్యక్రమం ఉధృతంగా సాగుతున్నట్టు గత కొన్ని రోజులుగా స్పష్టమవుతూనే ఉంది. ఒకవైపు దాడుల సంస్కృతిని రెచ్చగొడుతున్నాయి, ఫ్యాక్షన్ సంస్కృతిని రెచ్చగొడుతున్నాయి. మరోవైపు వ్యక్తిత్వ హరణానికి పెద్ద ఎత్తున వ్యూహాలు పన్నుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన అత్యంత సీక్రెట్ గా జరుగుతున్న నేపథ్యంలో ఒక పత్రికలో వచ్చిన వార్త చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా కూడా మారింది. అదేంటంటే ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ మాత్రమే. కర్ణాటక పిసిసి చీఫ్ ముందు జగన్ రెడ్డి ఆఫర్. ఏపీలో లోకేష్, తెలంగాణలో రేవంత్ తో పబ్లిక్ చేస్తూ దిశ ఏపీ బ్యూరో. వాస్తవానికి ఈ వార్త దిశలో లేదు, అది కూడా క్రాస్ వెరిఫై చేసిన. మొత్తం మీద అంటే ఒక మార్ఫింగ్ ఫోటో ఫేక్ స్టోరీని వండివార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఏం మెన్షన్ చేశారంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కాడి ఎత్తేశారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన ఆయన తన పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సోమవారం రాత్రి భేటీ అయిన జగన్ కాంగ్రెస్ నుంచి షర్మిలను తరిమేస్తే తాను తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆఫర్ ఇచ్చారు. దీనిపై హైకమాండ్ తో చర్చించి నిర్ణయం చేస్తామని డీకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చంద్రబాబు నుంచి, అక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉంటే రేవంత్ నుంచి ఇబ్బందులు ఉంటాయని ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం లాగేస్తారని భావిస్తున్నాడు జగన్. ఇక నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే ఆయన నివాసం ఉండనున్నారు. అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. అయితే తమను మోసం చేసిన జగన్ కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ చేరదీస్తుందా లేక షర్మిలతోనే ఏపీలో రాజకీయం చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే అని చెప్పి ఒక వార్తా కథనాన్ని వండివార్చారు. సరే, దీని సంగతి పక్కన పెడితే స్వయంగా ఈ వార్తను డీకే శివకుమార్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి ఖండించింది అనమాట. తాను ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అత్యవసర భేటీ ఇంత మాత్రం జరగలేదు, ఇదంతా ఊహాగానాలే, ఇట్లాంటి రాతలు ఫేక్ వార్తలు రాస్తే చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి ఆయన వార్నింగ్ టైప్ లో ఒక ట్వీట్ చేసింది అనమాట. దీంతో ఇది దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారిపోయింది. ఇక ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే 40% సెక్యూర్డ్ ఓట్ బ్యాంక్ కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1% ఓట్ బ్యాంక్ కూడా లేని మొన్నటి ఎన్నికల్లో చూసినాం కదా, 6 లక్షల ఓట్లు కూడా పడని ఒక కాంగ్రెస్ పార్టీతో ఎట్లా పొత్తు పెట్టుకుంటాడో, ఆ పార్టీలో ఎందుకు విలీనం చేస్తాడు, చిన్న లాజిక్ అప్లై చేస్తే అర్థమయ్యే వార్త అనమాట. ఇదంతా ఏంటంటే ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లేవకుండా కొట్టాలన్న కూటమి సర్కార్ దుర్నీతి, అలాగే టీడీపీని లేపాలన్న మరొక వ్యూహంలో భాగంగా ఇదంతా నడుస్తుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సో ఇప్పటికే కూటమి సర్కార్ను ఈవీఎం సర్కార్ అని, చంద్రబాబు ప్రజా తీర్పుతో గెలిచిన ముఖ్యమంత్రి కాదన్న చర్చ నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతుండడం, స్వయంగా చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపించే దీనస్థితికి ఆయన సర్కారు దిగజారడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలను చూసి. సో వాటన్నిటి నుంచి డైవర్షన్ చేయడానికి ఇట్లాంటి కథనాలను వండి వారుస్తూ ఉంటారు అనమాట. సో వీటన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.